అధ్యాయము మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనముల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో బైబిల్ పఠనము నిమిత్తమై నీ సన్నిధికి నీ బిడ్డలంగా చేరవచ్చాం. ఇంతవరకు పాఠంలో సహాయపడినందుకు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగములో నుంచి నీ స్వరాన్ని వినాలని ఆశిస్తుండగా నీ దాసుని బలపరచము. మాతో మాట్లాడుతురండి. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. ఇప్పటికే మొదటి 4 అధ్యాయాలు మనం ధ్యానించాము. ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. ఈ 5వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో ఒక కుటుంబం మనకు కనపడుతుంది. ఆ కుటుంబంలో పిల్లలు ఎవరో మనకు తెలియదు, కానీ భార్యాభర్తల సంగతి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించాడు. చూడండి, మొదటి వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. ఇక్కడ 2 పేర్లు మనకు కనపడుతున్నాయి. ఒక కుటుంబంలో ఉన్న వారి పేర్లు. భర్త పేరు అననీయ, భార్య పేరు సప్పీరా. అననీయ అంటే అర్థం ఏంటంటే, ఈ పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి దేవుని దయ అని, రెండవది దేవుని కృప అని. తర్వాత సప్పీరా అంటే ఈ పేరుకు 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి సొగసు అని, 2 నీలకాంతము అని, తర్వాత మాణిక్యము అని. కాబట్టి సప్పీరా అంటే 3 అర్థాలు ఉన్నాయి ఆ పేరుకి. అననీయ అంటే 2 అర్థాలు ఉన్నాయి. పేర్లు అయితే బాగున్నాయి, మంచి అర్థవంతంగానే ఉంది, కానీ వీళ్ళ తీరే సరిగా లేనట్లుగా మనం ఈ భాగంలో మనం చూస్తాం. బైబిల్లో అపోస్తలుల కార్యములలో 3 అననీయాలు మనకు కనపడతారు. ఎంతమంది? 3 అననీయాలు. ఈ 5వ అధ్యాయంలో చనిపోయిన అననీయ మనకు కనపడతాడు. 9వ అధ్యాయంలో సౌలు మీద చేతులుంచి ప్రార్థించిన అననీయ, తార్సువాడు, ఎవరు ఆయన ఏమంటాడు, అది దమస్కులో ఉన్న అననీయ. చూడండి, 9వ అధ్యాయం 9వ అధ్యాయము ఎన్నో వచనం అది? 12వ వచనం, 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక మనుషుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా. 9వ అధ్యాయంలో దమస్కులో ఉన్న అననీయ సౌలు తల మీద చేతులుంచి ప్రార్థించాడు. తర్వాత సౌలు ఏం పొందాడు? దృష్టి పొందాడు.
తర్వాత 23 అధ్యాయంలో ఒక అననీయ మనకు కనపడతాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 23 అధ్యాయం. ఈయన యాజకుడు. చూడండి 23 అధ్యాయము ఎన్నో వచనం. అందుకు ప్రధాన యాజకుడైన 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా. చాలయ్య. మనకు అపోస్తలుల కార్యముల్లో 3 అననీయాలు కనపడతారు. 5వ అధ్యాయంలో ఒక అననీయ, 9వ అధ్యాయంలో ఒక అననీయ, 23వ అధ్యాయంలో ఒక అననీయ కనపడతాడు. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై, భార్యాభర్తలు ఏమయ్యారంటే ఏకమయ్యారు, ఒకటయ్యారు. దేనికి? పొలం అమ్మడానికి. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు ఎట్లుండాలి? ఏకంగానే ఉండాలి కదా, ఒకటిగానే ఉండాలి. దేవుడు వివాహాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో 24వ వచనంలో దేవుడు అంటాడు ఏమని? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై యుందురు అంటాడు. ఏక శరీరము అంటే భార్యాభర్త ఒకటిగా ఉండాలి అని, ఎన్నడూ విడిపోకూడదు అని. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలు ఏకమయ్యారు పొలం అమ్మడానికి. అలాగే కుటుంబాల్లో భార్యాభర్తలు ఒకటిగా ఉండడం మంచిది. అందుకే బైబిల్లో చాలామంది భార్యాభర్తలు కనపడతారు, వాళ్ళు ఒకటిగా ఉన్నట్టే కనపడతారు. భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, వాళ్ళిద్దరు కలిసి ఒకటిగా ఉన్నట్లు బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అననీయ సప్పీరా వారి యొక్క పొలాన్ని అమ్మడానికి ఏకమయ్యారు. ఒకటిగా వాళ్ళు పొలాన్ని అమ్మాలి అనుకున్నారు. ఎందుకు అమ్మాలనుకున్నారు? మనం పోయిన వారం చెప్పుకున్నాం. 4వ అధ్యాయం చివరిలో ఆది సంఘములో ఉన్న విశ్వాసులు ఏం చేస్తున్నారు? వారి చరస్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఆ విధంగా అందరు ఇస్తుంటే ఈ అననీయ సప్పీరా కూడా అనుకున్నారు ఏమని? మనం కూడా అమ్మాలి, మనం కూడా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలి అనే ఉద్దేశంతో పొలం అమ్మారు. అమ్మి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? 2వ వచనం. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. 1వ వచనములో అమ్మారు, 2వ వచనములో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే భార్య ఎరుకని అంటే తెలిసే అని. భార్యకు తెలిసే భర్త ఏం చేశాడంటే అమ్మిన దాంట్లో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. వీళ్ళు కొంత దాచుకొని కొంత తెచ్చి పెట్టి వీళ్ళు చేసిన తప్పేంటంటే వీళ్ళు అమ్మి ఇవ్వకపోయినా బాధ లేదు, తర్వాత అమ్మిన తర్వాత సగం దాచుకున్నామని చెప్పినా బాధ లేదు. అర్థమైందా మీకు? మేము సగమేనండి తెచ్చిచ్చిందంటే వాళ్ళను కొట్టేటోళ్ళు లేరు, వాళ్ళని పోలీసులకు పట్టించేది లేదు కదా. వాళ్ళు ఏం చేశారంటే అమ్మిన పొలాన్ని ఆ వచ్చిన డబ్బులో సగం వాళ్ళు దాచుకొని సగం ఇచ్చి 4వ అధ్యాయంలో అందరు ఏం చేశారు? అంతా తెచ్చి ఇచ్చి ఆడ పాదాల దగ్గర పెడుతుంటే వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే సగం దాచుకొని సగం ఇచ్చి ఏమని చెబుదాం, అంత ఇచ్చామని చెబుదాం అనుకున్నారు. అదే వీళ్ళు చేసిన తప్పు అన్నమాట. దేవుని పిల్లలు ఎట్లుండాలి? యథార్థంగా ఉండాలి. మనం ఎంత ఇస్తే అంతే అని చెప్పాలి. ఇచ్చింది కొంచెం చెప్పేది ఎక్కువైతే అదే పాపం. మనం చేయకపోయినా చేసామని, ఇవ్వకపోయినా ఇచ్చామని
చెబుతాం చూడండి, అదే తప్పు. అదే మనం యథార్థత లేకపోవడం అంటారు. దాన్నే వేషధారణ అంటారు. చెయ్యని దానిని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. ఇయ్యని దానిని ఇచ్చినట్టుగా మనం చెప్పకూడదు. ఈ అననీయ సప్పీరాలు భూమిని అమ్మారు, కొంత దాచుకొని అంతా ఇచ్చినట్టు నటించాలనుకున్నారు. ప్రియులారా, నటించడం అనేది ఏంటంటే వేషధారణతో కూడిన జీవితం. బైబిల్లో వేషధారణ అంటే దేవునికి అసలే ఇష్టం ఉండదు. మనం ఏం చేయకపోయినా పర్లేదు, కానీ నేనేమి చేయలేదు అని చెప్పుకుంటే దేవుడు సంతోషిస్తాడు. పోనీలే ఇంతవరకని ఎట్లున్నాడు, యథార్థంగానే ఉన్నారులే అనుకుంటాడు. కానీ మనము లేనిదేదో చూపించుకునే ప్రయత్నం చేస్తే అది దేవుని దృష్టిలో వేషధారణ అయిపోతుంది. పౌలు ఏమంటాడు చూడండి, ఒక మంచి మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును కానీ నా యందు ఈ మాటలు మీరు గమనించాలి. నా యందు ఎవడైనను చూచిన దాని కన్నను, నా వలన వినిన దాని కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచుదురేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. ఎంత మంచి తీర్మానం అయినది. అతిశయించడం పౌలు మానుకుంటున్నాడంట. ఎందుకు? వాస్తవంగా ఆ వచనం మొదట్లో చెప్తాడు, అతిశయపడుటకు ఇచ్చయించినను నేనేం చెప్తాను, నేను సత్యమే పలుకుదును. పౌలు ఎప్పుడు అసత్యం చెప్పడం. ఆయన ఏదైతే చేశాడో, ఏదైతే చెప్పాడో ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. సత్యమే చెప్తాడు. కానీ వినే ప్రజలు పౌలుని గురించి ఏమంటారంట, నా యందు ఎవడైనా చూచిన దాని కన్నను, నా వలన వినిన దాని కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని. అంటే పౌలు చెయ్యనిది, పౌలు చెప్పనిది, పౌలులో లేనిది ప్రజలు మా పౌలు ఇట్లాంటోడని ఘనపరుస్తారేమని అతిశయించటం మానుకుంటున్నాడంట. నిజంగా ఇది ఎంత మంచి లక్షణమో ఆలోచించండి. మనం కూడా చెయ్యనిది, లేనిది మనలో ప్రజలకు చూపించుకోవాలనుకోవడమే వేషధారణ అంటే. అందుకే మనం చెప్పాను నేను, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పదే యేసు ప్రభు అన్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పదే అంటాడు. అంతేకాదు లూకా సువార్తలు అంటాడు యేసు ప్రభు, వేషధారులైన శాస్త్రులను గురించి జాగ్రత్త అని చెప్తాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనము వేషధారులంగా ఉండకూడదు. మీరు చూడండి, మనం వేషధారులంగా ఉంటే ఎంతకాలం వేషం వేసుకుని ఉంటాం చెప్పండి? ఏదో ఒకరోజు మనం వేషం ఏమైంది చెప్పండి, బట్ట బయలయ్యే రోజు ఒకటి ఉంటుంది. అందుకనే ఎప్పుడూ కూడా వేషం వేసుకోకూడదు. రెండో విషయం ఏంటంటే దేవుని దగ్గర వేషం వేసుకోకూడదు. ఎందుకు? అన్నీ తెలిసినవాడు ఆయన కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘములో ఆయన నాయకుడిగా, అధికారిగా ఉన్నాడు. మనం మొదటి 4 అధ్యాయాల్లో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఆది సంఘములో పరిశుద్ధాత్ముడు నాయకుడిగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు. అపోస్తలులు ఆత్మచేత నింపబడ్డారు, వాళ్ళ అమాయకులు కాదు. అలాంటి అపోస్తలుల ముందు వారిలో ఆత్మ బలంగా పనిచేస్తున్నప్పుడు అక్కడ నిలబడి కొంత తెచ్చి అంత తెచ్చినట్టు నటిస్తే ఎట్లుంటుంది చెప్పండి? అందుకనే వీళ్ళు పొలం అమ్మారు, కొంత దాచుకున్నారు, కొంత తెచ్చి ఇచ్చారు. అసలు ఇవ్వకపోయినా బాధ లేదు, తర్వాత కొంత ఇచ్చి కొంత ఇచ్చామని నిజం చెప్పినా తప్పు లేదు.
కానీ కొంతిచ్చి అంతిచ్చినట్టు నటించారు. ఇదే వాళ్ళు చేసిన తప్పు. కాబట్టి అలా వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఇప్పుడు పేతురు అంటాడు 3వ వచనం, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఎప్పుడైతే కొంత దాచుకొని కొంత తెచ్చిచ్చి అంత ఇచ్చినట్లు వీళ్ళు నటిస్తుంటే పేతురు అపోస్తలుడు అంటున్నాడు, ఏమన్నాడు? అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని అన్నాడు. ఎవరు చెప్పింటారు పేతురికి చెప్పండి? ఆనాడు అపోస్తలులు చాలా బలమైన ఎవరంటే ఆత్మచేత పని జరిగించేవారు. ఆల్రెడీ మనం చెప్పుకున్న 3వ అధ్యాయంలో ఆత్మచేత నింపబడిన పేతురు యోహానులు ఆ పుట్టుకుంటూ అని ఏం చేశారు? స్వస్థపరిచారు. అంతేకాదు 4వ అధ్యాయంలో ఈ పేతురు యోహానులను చెరలో వేసినప్పుడు రాత్రంతా ఉంచారు. తర్వాత ఉదయం పిలుచుకొని వచ్చి వాళ్ళ మధ్యలో నిలవబెట్టి వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు వీళ్ళు విద్య లేని పామరులైనా ఆత్మతో నింపబడి ఎంత ధైర్యంగా మాట్లాడినారో. అంతేకాదు 4వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఆది సంఘం ఏకంగా ప్రార్థించినప్పుడు వారు ఆత్మచేత నింపబడి బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారు. ఇట్లాంటి ఆత్మతో నింపబడిన అపోస్తలులు వాళ్ళు. అందుకనే ఎప్పుడైతే వీళ్ళు కొంత దాచుకొని కొంత తెచ్చి ఇచ్చారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు బయలుపరిచాడు ఆ విషయం. వీళ్ళు నటిస్తున్నారు పేతురు, కొంత దాచుకున్నారు పేతురు, కాబట్టి నువ్వు మాత్రం ఆ కొంచెం తీసుకొని నటించి వీళ్ళని వదిలేసినావా? ఇంకా సంఘములు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది తయారైపోతారు. అందుకని వీళ్ళని ఖచ్చితంగా ఏం చేయాలి? హెచ్చరించాలి. అందుకనే ప్రియులారా, అపోస్తలుడైన పేతురు ఇంకొక విషయం ఏంటంటే, మీరు అపోస్తలుల కార్యములు మొదటి 4 అధ్యాయాలు చదివితే ఇంతవరకు సంఘములో పాపం ఎంటర్ కాలేదు. ఇప్పుడు 5వ అధ్యాయానికి వచ్చేసరికి సాతాను అనే పదం వచ్చింది అక్కడ. ఈ అననీయ సప్పీరా అని ఈ కుటుంబం ద్వారా సంఘములోనికి తలుపులు తెరవబడ్డాయి, వేషధారణ అనే పాపము ద్వారా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ప్రవేశించి వీళ్ళిద్దరి ద్వారా సంఘంలోకి సాతానుడు ప్రవేశిస్తే సంఘం ఏమవుతుందండి? వీళ్ళ ద్వారా సంఘం, ఆది సంఘం ఆరంభంలోనే పాడైపోయే అవకాశం ఉంది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా ఏమన్నాడంటే అననీయ నీ భూమి వెల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అపోస్తలులకి ఏమంటారు దాన్ని? మనుషులను మెచ్చుకోవడం, పర్వాలేదు సగమాన్ని ఇచ్చినారు గ్రేట్ అని మెచ్చుకోవడం, ఇట్లాంటివి ఉండవు. ఆనాటి ఆది అపోస్తలులు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ఏం చేసేవాళ్ళు? కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేవాళ్ళు. అందుకనే పేతురు అననీయ సగం దాచుకొని వస్తే ఆయన ఏమన్నాడంటే, అననీయ కొంత నువ్వు దాచుకొని ఏం చేసావు? మొదటిగా పరిశుద్ధాత్మను మోసపుచ్చాలనుకున్నావు. పరిశుద్ధాత్ముడు ఎవరండి? దేవుడు. దేవుని ఎవరైనా మోసపుచ్చుతారండి? గలతీ పత్రికలో పౌలు అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చివరికి మనమే వెక్కిరింతల పాలైపోతాం. అందుకనే వీళ్ళు పరిశుద్ధాత్మను మోసపుచ్చాలనుకున్నారు. వీళ్ళు ఇట్లా వేషధారులుగా ప్రవర్తించడం ద్వారా వీళ్ళు చేసిన మొదటి తప్పు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అనే మాట ఉపయోగించినాడు. తర్వాత అంటాడు, ఏమంటాడు చూడండి, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను?
సాతాను ఎవరండి? ప్రేరేపించేవాడు. దేనికి ప్రేరేపిస్తాడు? పాపం చేయడానికి. అందుకే పౌలు ఎఫెసీలకు రాస్తూ కూడా ఈ సాతాను గురించి ఒక మాట చెప్పినాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని అంటే మొదటి వచనంలో పాపం అన్నాడు. వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన, అంటే వాయుమండల సంబంధి అంటే ఎవరు? సాతాను. 6వ అధ్యాయానికి వస్తే ఆకాశ మండలంలో ఎవరున్నారండి? దురాత్మల సమూహము అన్నాడు. కాబట్టి వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి చాలయ్యా. సాతాను ఎవరంటే మనను పాపానికి ప్రేరేపించేవాడు. పాపము చేయడానికి వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఒక విచిత్రం ఏంటంటే, బైబిల్ నేను చదివినప్పుడు దేవుణ్ణే ప్రేరేపించాడంట. చదివారా బైబిల్ అన్నమాట? చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం. దేవుడే ఆ మాట చెప్పినాడు సాతాను గురించి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇక్కడి నుంచి గమనించండి, దేవుడు ఏమంటున్నాడంటే, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు ఎవరిని ప్రేరేపించాడు? సాతాను దేవుణ్ణే ప్రేరేపించాడంట. ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడే చెప్పినాడు, నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా. ఎంత ఘోరమైనడు సాతానుడు. అందుకే సండే స్కూల్లో ఒక పాట ఉంటుంది, అపవాది మంచోడు కాదు, వాని చెంత చేరబోకు, వాను వంతు పలికావంటే నీ అంతు తేల్చేస్తాడు అని సండే స్కూల్లో ఒక పాట ఉంది. సాతానుడు మంచోడు కాదు, వాడు దేవుణ్ణే ప్రేరేపించాడంట. నీ సేవకుడు మంచోడు కాదని యోబును శోధించడానికి ప్రేరేపించాడు. ప్రియులారా, దేవుణ్ణే ప్రేరేపించాడంటే ఇంక మనల్ని లెక్క ఇంక ఎంత శోధిస్తాడో ఆలోచించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వస్తే క్రొత్త నిబంధనలు యేసు ప్రభువును కూడా ఏం చేశాడు? పాపం చేయడానికి ప్రేరేపించాడు. ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడవైతే. ఈ మాట ఎట్లుందండి? నువ్వు దేవుని బిడ్డవైతే. కొన్నిసార్లు అంటాం చూడండి, నువ్వు మగాడివైతే అంటారు చూడండి. ఇట్లా రెచ్చగొట్టడం. సాతానుడు ఏం చేస్తాడంటే, ప్రియులారా, మనల్ని టెంప్ట్ అయ్యేటట్లు చేస్తాడు, మనల్ని ప్రేరేపిస్తాడు వాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరలోకపు తండ్రి యేసుప్రభునికి వచ్చి, నీవు నా ప్రియ కుమారుడవు అని సాక్ష్యం ఇచ్చినాడు. అయితే 4వ అధ్యాయంలో అదే మాటను పట్టుకుని సైతాను, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా ఇచ్చాయి. కాబట్టి యేసు ప్రభువునే వాడు పాపము చేయడానికి శోధించినాడు. ప్రియులారా, నిన్ను నన్ను కూడా సాతానుడు శోధిస్తాడు, ప్రేరేపిస్తాడు. అయితే బైబిల్లో ఉంది ఏమని? సాతాను యొక్క ప్రేరేపణకి మనం ఏం కాకూడదు? లోబడకూడదు. యాకోబు పత్రికలో యాకోబు అంటాడు 4:4 ఏమంటాడు? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సాతానుని ఎదిరించాలే కానీ సాతానికి మనము లోబడకూడదు. సాతానికి లోబడితే వాడు మనల్ని ఎంతకైనా ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళి నాశనం చేస్తాడు. బైబిల్లో చూడండి, ఇస్కరియోతు యోధాలు ఎవరు ప్రవేశించారు?
సాతాను ప్రవేశించాడంట. ఎక్కడ దాకా వాడిని ప్రేరేపించి తీసుకుపోయినాడంటే గురువునే అమ్ముకోవడానికి ప్రేరేపించాడు. అమ్మిన తర్వాత పాపం పశ్చాత్తాపడ్డాడు. ఒక సేవకుడు అన్నాడు ఇస్కరియోతు యోధా గురించి, ఏమన్నాడంటే, సిలువలో దొంగ నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటే యేసు క్షమించాడు కదా, 3.5 సంవత్సరాల ఇస్కరియోతు యోధా యేసుతో ఉన్నాడు. ఎంత ప్రేమ, ఎంత క్షమాగుణం కలిగిన వాడని ఎరిగి క్షమాపణ యేసు దగ్గరకు వచ్చి, సిలువ మీద వేలాడి యేసు దగ్గరకు వచ్చి, యేసు నన్ను కూడా క్షమించయ్యా అంటే యోధాను యేసు ప్రభు ఏం చేసేవాడు, నేను క్షమిస్తున్నా అని క్షమించేవాడు అంట. కానీ సిలువలో వేలాడే క్రీస్తు దగ్గరికి ఇస్కరియోతు యోధా రాలేకపోయాడంట. ఎందుకంటే ఆయన మనస్సాక్షి గద్దిస్తుంది. నా గురువుని నేను అమ్మేసి ఆ గురువు దగ్గరికి పోయి ఇప్పుడు నేను అట్లే నా ముఖం చూపించాలి. ముఖం చెల్లక ప్రభువు దగ్గరికి రాకుండానే ఇంకా వాడు పోయి ఏం చేశాడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయినాడు. ప్రియులారా, ఇస్కరియోతు యోధాను సాతాను ఎంత నాశనాన్ని తీసుకుపోయినాడు. అందుకనే సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు, వాడు ప్రేరేపించేవాడు. అందుకనే పేతురు అంటున్నాడు ఏమనంటే, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. తర్వాత 4వ వచనం, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు. చాలా ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే కదా, అమ్మిన తర్వాత కూడా నీ వశంలోనే ఉంది కదా, అదంతా నీదే కదా, తర్వాత నీది నువ్వు ఉంచుకున్న బాధ ఏముంది, ఒకవేళ ఇచ్చినా కొంత దాచుకున్నా అని చెప్తే ఏమైంది, అంతే నీదే, నీ ఇష్టం అది, కానీ నువ్వెందుకు ఇట్లా చేసినావు అని ఈ సంగతి, ఏ సంగతి, కొంత దాచుకొని అంత ఇచ్చినట్టు నటించాలనుకునే సంగతి ఎందుకు నీ హృదయంలో అట్లా ఉద్దేశించావు అని ప్రశ్నిస్తున్నాడు. అలా ఉద్దేశించడానికి కారణం సాతానుడు ఏం చేశాడు, అట్లా ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణకి లొంగి అలాగ వీళ్ళు చేశారు. తర్వాత అంటాడు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయాతో పేతురు ఏం చెప్పాడంటే, నువ్వు నాతో ఇంత పెద్ద అబద్ధం ఆడతావా అన్నాడా? అనలేదు. పేతురుతో అబద్ధం ఆడింది ఎవరితో అన్నాడని చెప్తున్నాడు, నువ్వు మనుషులతో కాదు. అమ్మాడు చూడండి, నువ్వు మనుషులతో కాదు, ఎవరితో చెప్పావు, దేవునితోనే అబద్ధం ఆడితివి. చాలాసార్లు మనం సాగుల దగ్గరకు వచ్చి అన్ని అబద్ధాలే చెప్తాం. అట్లాంటప్పుడు మనమేమనుకోవాలి చెప్పండి, సాక్షాత్తు దేవునికి అబద్ధం చెప్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కానీ నిజం చెప్పండి, కత్తి పెట్టి మెడేం కోసారు అర్థమైందా? చాలాసార్లు మనం ఏం చేస్తాం, లేని ఎన్ని చెప్తాం వచ్చే. కాబట్టి అట్లాంటి పనులు చేయకండి. ఎందుకు అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో ఈ అధ్యాయాన్ని పరిశుద్ధాత్ముడు రాయించాడు అంటే, ఈ చివరి దినాల్లో ఉన్న మనము ఈ అననీయ సప్పీరుల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఒక పాఠం నేర్చుకోవడానికి. ఏమన్నాడంటే, నీవు మనుషులతో కాదు దేవునితోనే ఏం చెప్పావు, అబద్ధమాడితివి. దేవునితో అబద్ధమా అన్నాడు. బైబిల్లో పాత నిబంధనలో దేవుడు చెప్పినాడు, ఏం చేయదు దేవుని పిల్లలు, అబద్ధం ఆడకూడదు. చూడండి, లేవియకాండం 19వ అధ్యాయం, లేవియకాండం 19వ అధ్యాయము 11వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు ఏం కాకూడదు, అబద్ధమాడకూడదు.
దేవుని పిల్లలు ఒకరితో ఒకరు అబద్ధము ఆడకూడదు. ఎందుకంటే మనం నమ్మింది యెహోవాను. మన దేవుడు ఎవరండి? అబద్ధమాడేవాడు కాదు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. మన దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన నిజం చెప్పే దేవుడు. అందుకే దేవుని పిల్లమైన మనము అబద్ధమాడకూడదు. సొలొమోను సామెతల గ్రంథంలో చాలాసార్లు రాస్తాడు ఆ మాటలు. దేవునికి హేయమైనవి కొన్ని గలవంటాడు. వాటిలో ఒకటి అబద్ధమాడుట. ఆయనకేంటంట? హేయము. చూడండి, సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఇక్కడ 7 లక్షణాలు చెప్పి ఇవి దేవునికి హేయమని చెప్పి వాటిలో ఒకటేంటి? 19వ వచనం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. చాలమ్మా, అబద్ధ సాక్షి, అబద్ధం చెప్పడం, లేనిది చెప్పడం, ఇదేంటంట? దేవునికి హేయము. 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యాన్ని చెప్పేవాళ్ళంటే దేవునికి ఇష్టలంట. ఆడే పెదాలు దేవునికి హేయములు. మనము అబద్ధం చెప్పకూడదు. అందుకనే కొండ మీద ప్రసంగం యేసుప్రభు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. దానికి మించి వచ్చే మాట అంటే అబద్ధం మాట్లాడే మాట, అది దుష్టుని నుండి వచ్చును అన్నాడు. మనకు తెలియదు, మనం అబద్ధం చెప్తున్నప్పుడు మన వెనక ఒక్కసారి చెప్పు పర్లేదు అంటుంటాడు కదా. సాతాను అంటాడు, ఏం దేవుని బిడ్డ మీద ఎంతమంది చెప్తలేరు, నువ్వు ఒకటివైనా చెప్పేది, మీ మందిరంలో అందరూ అట్లా చెప్పేటోళ్ళు అంటాడు. అర్థమైందా? కాబట్టి ఒక్కసారికి చెప్పేం కాదంటాడు. ఆ విధంగా అపవాది మన నోట అబద్ధాలు పలికిస్తాడు. అందుకే యోహాను సువార్త 8:44 అంటాడు, ఆది నుండి వాడు అబద్ధికుడు అంటాడు, అబద్ధమునకు జనకుడు అంటాడు. సాతానుడు వాడు ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు. అవ దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? ఈ పండు తినమున నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు ఒక దేవత అయిపోతావు అని అబద్ధం చెప్పినాడు. ఆ విధంగా సాతానుడు ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడే, వాడు నిజాలు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనము అబద్ధాలు చెప్తే మనం కూడా అపవాది పిల్లలంగా చేయబడతాం. అందుకనే మనం అబద్ధం చెప్పకూడదు. అందుకే ఎఫెసీ పత్రికలు అంటాడు 4వ అధ్యాయంలో, మనము ఒకరికి ఒకరం అవయవములము గనక ఒకరితో ఒకరం ఏం కాకూడదు, అబద్ధమాడుట మాని ప్రతివాడు సత్యమే పలకవలెను అంటాడు. కాబట్టి మనం సత్యం చెప్పాలి, నిజం చెప్పాలి. వీరు దేవునితోనే అబద్ధం ఆడారంట. ఇప్పుడు 5వ వచనం. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. పేతురు ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతున్నాడో, అననీయ ఈ మాటలు వినుచూనే ఏమైనాడు? టపీలుమని పడిపోయినాడు. వెంటనే ప్రాణం పోయింది. ప్రియులారా, ఇక్కడ అననీయ వెంటనే చనిపోయాడు. ఎందుకు దేవుడు ఇట్లాంటి మరణానికి అప్పగించాడు? బైబిల్లో కానీ ఇప్పుడు బ్రతికే క్రైస్తవుల్లో కానీ ఎంతమంది అబద్ధాలు చెప్పేటోళ్ళు, వీళ్ళందరూ చస్తే బాగుండు కదా. మరి
ఎందుకు దేవుడు అననీయను చంపినాడంటే ప్రియులారా, ఆది సంఘం అప్పుడే ఆరంభమైంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన తర్వాత 2వ అధ్యాయంలో 3,000 మంది ఇంచుమించు సంఘంలో చేర్చబడ్డారు. ఆల్రెడీ అంతకుముందే 120 మంది ఉన్నారు. వాళ్ళకు తోడు 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంచుమించు పురుషులు 5,000 అని చెప్పినాడు. కనుక సంఘం అప్పుడప్పుడే ఆరంభమై సంఘం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. మొదటి 4 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అపోస్తలులను బలంగా వాడుకుంటూ సంఘము చక్కగా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఎక్కడ ఏ లోపం పాపము లేకుండా సంఘం వృద్ధిలోకి వస్తుంది. అలాంటి సమయంలో 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల ద్వారా సాతానుడు వారి ద్వారా సంఘములో వేషధారణ అనే పాపాన్ని ప్రవేశపెట్టి సంఘానికి కల్మషం తీసుకురావాలని ప్రయత్నించినాడు. అందుకనే దేవుడు ఏమనుకున్నాడంటే, సంఘం పవిత్రంగా ఉండాలంటే వీళ్ళని లేపేస్తే మంచిది అనుకున్నాడు. అందుకనే దేవుడు వాళ్ళను లేపేసినాడు. అంతే. గుర్తుపెట్టుకోండి, మన మటుకు మనం ఏదో తప్పు చేసి మనం నష్టపోతే పర్లేదు, కానీ మన ద్వారా సంఘం నష్టపోతుంది అంటే మాత్రం దేవుడు ఎప్పుడూ ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి, నీ ద్వారా నా ద్వారా సంఘం ఎట్లుండాలంటే పవిత్రంగా కాపాడబడాలి, సంఘం క్షేమంగా ఉండాలి, సంఘం అభివృద్ధి చెందాలి. మన ద్వారా సంఘానికి నష్టం, మన ద్వారా సంఘానికి కల్మషం వచ్చేటట్లయితే దేవుడు సహించలేడు. అందుకనే వీరి ద్వారా సంఘములో ప్రవేశించే దుష్టుడు సంఘానికి చాలా నష్టం కలిగిస్తాడు అనుకుంటే నేను. అందుకనే ఈ కుటుంబం ద్వారా సంఘానికి అంత నష్టం కలగకుండా ఉండాలంటే వీళ్ళిద్దరిని తీసేస్తే మంచిది అనుకున్నాడు. అందుకనే పేతురు మాటలాడుచుండగానే వెంటనే అతడు అననీయ పడి ప్రాణం విడిచిన వెంటనే ఇక 6వ వచనంలో అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఈ భాగాన్ని చదివినప్పుడు నాకు కొంత బాధ అనిపించింది. ఏంటంటే ఆది సంఘములో అననీయ సప్పీరా సంఘ సభ్యులు, వాళ్ళు దేవుని నమ్మారు, రక్షించబడ్డారు, సంఘ సభ్యులుగా చేయబడి వాళ్ళు చచ్చిపోయేటప్పుడు దేవునితో అబద్ధమాడి సరి చేసుకోకుండా చచ్చినారు. అది బాధ అనిపించింది నాకు. ప్రియులారా, ఆది సంఘానికి కల్మషం అంటకుండా దేవుడు వాళ్ళని చంపాడని ఈరోజు మనం కూడా చదువుకుంటున్నామంటే ప్రియులారా, వాళ్ళ ముగింపు ఎట్లా ముగించబడిందో మనకు అర్థమవుతుంది. అందుకనే ప్రియులారా, నీవు నేను రక్షించబడ్డం, సంఘంలో చేర్చబడ్డం మంచిదే. కానీ నీవు నేను చనిపోయేటప్పుడు ఎట్లా చచ్చిపోవాలంటే ఆయన సిమియోను కోరుకుంటాడు. ఆయన ఏమంటాడంటే నీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నావు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు పుట్టినప్పుడు యేసును చూసి ఆయన మాట చెప్తాడు. ఏమంటాడు? 29వ వచనం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే యాడికి పోనిచ్చుచున్నావు? పైన చెప్తాడు 26వ వచనంలో, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అంటే సిమియోనుకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. యేసును చూసిన తర్వాతనే ఏమవుతాడని? మరణిస్తాడని. ఇప్పుడు 29లో యేసు ప్రభుని చూసిన తర్వాత ఆయన పలుకుతున్న మాటలు, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని ఏం చేస్తున్నావు? సమాధానముతో పోనిచ్చుచున్నావు. అంటే నేను చనిపోతున్నాను, నిన్ను చూసిన తర్వాత చచ్చిపోతాను కాబట్టి, ఇప్పుడు చూశాను కాబట్టి ఎట్లా పోతున్నా? నేను సమాధానముతో పోతున్నాను. గుర్తుపెట్టుకోండి, నేను చనిపోయేటప్పుడు
మన హృదయంలో ఏముండాలి చెప్పండి? సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి. చచ్చిపోయేటప్పుడు ఆనందముతో ప్రాణం విడవాలి. ప్రభువా వస్తున్నానయ్యా నీకోసం అన్నట్లుగా ప్రిపేర్ కావాలి. బైబిల్లో చూడండి, స్టెఫెను చనిపోయేటప్పుడు ఏమైంది? ఆకాశం తెరవబడింది. పరలోకంలో ప్రభు ఏం చేశాడు? తండ్రి కుడిపార్శ్వమున నిలబడ్డాడు. బైబిల్లో ఎక్కడ చదివిన యేసు ప్రభు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడని చదువుతాం. కానీ యేసు ప్రభు అక్కడ మాత్రమే నిలబడి ఉన్నాడు. ఎందుకు? బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభు స్టెఫెను చనిపోతుంటే పరలోకానికి ఏం చేస్తున్నాడు? ఆహ్వానం పలుకుతున్నాడని చెప్తారు. నువ్వు నేను చచ్చిపోయినప్పుడు అతి ఆహ్వానం పరలోకానికి మనకు ఉండాలి. అట్లా ఉండాలంటే మన చావు అనేది ఎట్లుండాలండి? సమాధానకరంగా, సంతోషంగా ఉండాలి. చాలామంది ప్రభువుని నమ్మి రక్షించబడతారు, కానీ జీవితం సరిగా జీవించకుండా చచ్చేటప్పుడు ఎంత కలవరంతో చస్తారో. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు ఎంత కలవరం, ఎంత నెమ్మది లేకుండా చచ్చిపోతారు. నేను ఒకసారి ఒక ఆయన్ని హాస్పిటల్లో ఉంటే దర్శించడానికి నేను ఒక సేవకుడు వెళ్ళాం. ఆయన లేడు, చనిపోయినాడు. ఇప్పుడు మేమిద్దరం హాస్పిటల్లో, ఆయన టీచర్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. సంఘంలో ఆయన ఎప్పుడు కలవరమే, నెమ్మదిగా ఎప్పుడు ఆయన ఉన్నాడు, సంఘాన్ని ఉన్నియాడు. కాబట్టి వాళ్ళ సేవకుడు నన్ను పిలిచి, తమ్ముడు పలాని వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, ఇక ఈరోజు రేపు చచ్చిపోతాడంటే, సరే ఇప్పుడైనా పోయి ఆయనతో మాట్లాడి ప్రార్థన చేసి వద్దాం రమ్మన్నాడు. సరే అని చెప్పేసి ఆయన పెద్ద మనిషి, పెద్ద సేవకుడు లేడు, ఇప్పుడు చనిపోయినాడు. ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ప్రార్థన చేద్దామని ఈ పెద్ద సేవకుడు అన్నాడు. అన్న ధైర్యంగా ఉండండి, సంఘం ప్రార్థన చేస్తుంది కాబట్టి ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, కాబట్టి మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు, ఈ చివరి వయసులో టెన్షన్ పడితే ఆరోగ్యం పాడవద్దని చెప్పి కొన్ని వాక్యాలు చదివి ధైర్యపరచడానికి నేను ప్రార్థన చేస్తాను అన్నాడు ఆ సేవకుడు. ఈయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేయొద్దు, ఏం చేయొద్దు, ముందు నడు బయటకు అన్నాడు. అర్థమైందా అండి? నడు బయటకు అనేసరికి నేను అన్నాను, అంకుల్ చేయండి ప్రార్థన, మన లెక్క ప్రకారం మనం చేయాలి, ఆయన లెక్క ఏదో ఆయన చూసుకుంటాడు, కానీ ప్రార్థన చేయమంటే ఆయన పాపం మనుషులు ఎంత బాధపడినాడు. బాధపడుతూ ఆయన ప్రార్థన చేశాడు ఆయన కోసం. ప్రార్థన చేసిన తర్వాత అన్న ప్రైజ్లాడు అంటే చాలు నడు అన్నాడు. అన్న తర్వాత మేము వచ్చిన కొంత సమయానికి ఆయన చచ్చిపోయినాడు. నాకు అనిపించింది, చచ్చేటోళ్ళకు కూడా ఏం లేదండి, దైవ భయం లేదు. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు చెప్పండి? కాబట్టి మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి పోతే మన జీవితాన్ని గురించి ఏం చెప్పుకోవాలి? అందుకనే అననీయ సప్పీరా ఆది సంఘములో వేషధారులుగా జీవించి పేతురు చేత గద్దించబడి చివరికి పడి ప్రాణం విడిచి యవనస్తులు పట్టుకొని పోయి ఏం చేశారు? సమాధి చేసినారు. ప్రియులారా, ఈ లోకంలో ఒక దినాన మనం పుట్టాం, సంఘములో రక్షించబడి చేర్చబడ్డాం, సంఘములో మనం సభ్యులంగా జీవిస్తున్నాం. కానీ నీవు నేను చనిపోయేటప్పుడు మనము సంతోషంగా, సమాధానంగా, మనం చనిపోయిన తర్వాత మన అనుకున్న వాళ్ళకి మన జీవితం ఒక మాదిరిగా ఉండేటట్లు మనం జీవించి మన యాత్రా జీవితాన్ని ముగించుకోవాలి. లేకపోతే ఒక దినాన ప్రభు ముందు నిలబడినప్పుడు మనం ఎంత ఏడవలసి వస్తుందో ఆలోచించండి. అందుకనే ఒక మాట చదవండి, చివరిగా ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనమందరం, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఒక దినాన యేసు ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉండాలంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి, ఆడ నిలబడాలి.
అక్కడ ఏం జరుగుతుందంట, తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. మనం జరిగించే మంచిదైనా చెడ్డదైనా న్యాయపీఠం ఎదుట అంతా బయటకు వస్తుంది. అప్పుడు మనం ఎంత బాధపడతామో, భూమి మీద నేను ఎందుకు ఇట్లా జీవించానని ఎంత ఏడుస్తామో. అందుకే ప్రియులారా, ఇంతవరకు మనం ఎట్లా జీవించాం, ఇక ముందైనా ఉన్న కొంతకాలమైనా మనం ప్రభు మహిమార్థమై జీవించి మన యాత్ర జీవితాన్ని ముగించడానికి మనం ఒక తీర్మానం చేసుకొని ప్రభు కొరకు జీవిద్దాం. అలాగూ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.